హాయ్ వదినా, బాగున్నారా? ఈరోజు ఆలు కూర చేశానండి. ఎలా చేయాలో చూస్తాము. దానికంటే ముందు ఈరోజు నుండి వాయిస్ ఓవర్ ఇవ్వాలని అనుకుంటున్నాను. మరి హాయ్ ఫ్రెండ్స్ అనుకోకుండా హాయ్ వదినా అంటాను. మరి మీరు ఎలా పలకరిస్తారో చూస్తాము. ఇక వీడియోలోకి వస్తే కళాయి పెట్టి ఆయిల్ వేసి అందులో జీలకర్ర కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత ఆనియన్ వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత టమాటాలు చిన్నగా కట్ చేసిన టమాటాలు వేసుకోవాలి. ఈ ప్లేస్లో టమాటో ప్యూరీ వేసినా కూడా చాలా బాగుంటుంది, మీ ఇష్టము. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించుకోవాలి. ఆ తర్వాత పసుపు, కారం. మా ఇంట్లో కారం ఎర్రగా ఉందండి, భయపడకండి, అది కలర్ మాత్రమే ఉంది. ఇంత కారం తింటారా అనుకోకండి, కలర్ మాత్రమే ఉంది. తర్వాత పసుపు వేసుకొని, పసుపు కూడా చెప్పాను, ఉప్పు వేసుకొని కావాల్సినంత వాటర్ వేసుకొని మూత పెట్టి కాసేపు మరిగించుకుందాం. కాసేపు మరిగిన తర్వాత చూస్తే బాగా మసులుతుంది కదండి. ఇప్పుడు అందులోకి కావలసినంత గరం మసాలా వేసుకోవాలి. తర్వాత ఆ ఉడకపెట్టిన పొటాటో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు గరం మసాలా వేయాలండి. స్టార్టింగ్లోనే ఇందాక చెప్పాను, చివరిలో దించే ముందు గరం మసాలా వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వదిలేసి ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో ఇష్టమైన ఆలు కూర రెడీ అండి. చపాతీలోకి కానీ వైట్ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. బగారాలోకి అయితే ఇంకా బాగుంటుంది. మా ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ నేమ్ వచ్చి రామ్ తులసి రుచులండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక నుండి వాయిస్ ఓవర్ ఇస్తాను. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ వదినా.